దేవా నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థిస్తే బెస్ట్ వస్తుంది. దేవుని చిత్తం కాకుండా నా చిత్తమే జరగాలి ప్రభా అంటే వర్స్ట్ వస్తుంది. లోతు కుటుంబాన్ని దేవుడు అంటాడు, దూత వచ్చి చెప్తుంది, ఈ పర్వతం యుద్ధకు వెళ్ళి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు అతను తిన్నగా వెళ్లకుండా, నాకు ఆ పర్వతం వద్దు, ఈ పక్కన ఇంకో పర్వతం దీని దగ్గరికి వెళ్తాన్నాడు. అదే ఆయన కొంప ముంచింది. ఆయన జీవితం నాశనం అయిపోవడం గల కారణం అదే. దేవుడు చూపించిన పర్వత యుద్ధకు వెళ్లకుండా తన సొంతంగా ఇంకో పర్వతాన్ని కోరుకున్నాడు. అతని జీవితమే నాశనం అయిపోయింది. ఆయన భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. ఆయన పిల్లలు దారి తెప్పారు. ఆయన కుటుంబం, ఆయన సంతానం మొత్తం మోయాబీలు వరే ఒక శాపగ్రస్తమైన సంతానంగా మారిపోయింది. దేవుడు పెట్టిన మార్గాన్ని వదిలిపెట్టి సొంత మార్గాన్ని ఎత్తుక్కోకండి. మీ సొంత మార్గములు, సొంత ఆలోచనలు మనల్ని దారి తప్పిస్తాయి. ఒకని ఎదుట మార్గము తిన్నగా కనబడును, తుదను అది మరణమునకు నడిపించు. దేవా నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థిస్తే బెస్ట్ వస్తుంది. దేవుని చిత్తం కాకుండా నా చిత్తమే జరగాలి ప్రభా అంటే వర్స్ట్ వస్తుంది.